ఎదురు చూస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు తన ఇచ్ఛాశక్తితో, జ్ఞానశక్తితో, క్రియాశక్తితో రాఘవ పాత్రని అద్భుతంగా ఎరగొట్టేసినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు ఇప్పుడు మాట్లాడతారు. ముందు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి. అలానే మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే మా కిష్కిందపురి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ థ్యాంక్ యూ సార్. నిజంగా మీ అందరు సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత మంచి స్థాయిలో నుంచోబెట్టినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అండ్ అలానే వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారికి, బాబీ గారికి, అనుదీప్ గారికి, వశిష్ఠ అన్నకి, అలానే ఇక్కడికి వచ్చి చేసిన నా బ్రదర్లానే నా ఫ్రెండ్ సాయి ధరం తేజ్ గారికి, సాయి దుర్గ తేజ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమా మేమందరం నిజంగా అంటే ఈ సినిమాలో మాకు సక్సెస్ మీట్కి ఏదో గెస్ట్లా రాలేదు, వాళ్ళు మా అందరికి ఒక ఫ్యామిలీలా వచ్చారు. నిజంగా అది చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు సినిమాలు థియేటర్కి మంచి జనాలు ఎక్కువ మంది రావట్లేదని ఒక చిన్నది ఉండింది. బట్ చాలా ఈ సెప్టెంబర్ మంత్ చాలా చాలా బాగుండింది. అందరు వచ్చి జనాలు థియేటర్కి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు మా అందరికి చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంత మంచి సక్సెస్ అయినందుకు వాళ్ళందరూ వచ్చి మా హోల్ టీమ్ని బ్లెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే బాబీ అన్న ఫస్ట్ సినిమాకే నాకు అల్లుడు సినిమా ఒక మంచి కథ ఇచ్చారనమాట. అప్పటి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. సో ఆయన వచ్చి మాకు బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అలానే అనిల్ అన్న కూడా నాకు ఎంతో ప్రతి ఒక్కరితో ఒక పర్సనల్ ర్యాప్ ఉందండి. అందరితో వచ్చి మమ్మల్ని సెలబ్రేట్ చేసినందుకు, మమ్మల్ని వచ్చి విష్ చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ కిష్కిందపురి లాంటి సినిమా తప్పకుండా థియేటర్లో చూడాల్సిన సినిమా. చాలా సినిమాలు ఓటీటీలో వచ్చాక చూద్దాం అనుకుంటారు. బట్ ఐ ఫీల్ కిష్కిందపురి లాంటి సినిమా థియేటర్లోనే తప్పకుండా ఎంజాయ్ చేయాల్సిన సినిమా. మీ అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి మా హోల్ టీమ్ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఈ సినిమా డెఫినెట్గా మీరు చూసి మీ 2 hours టైం వేస్ట్ అవ్వలేదు అనుకుంటారు. తప్పకుండా ఈ సినిమా చూసి చెప్పండి. మీకు నచ్చితే ఇంకో 10 మందికి చెప్పండి. ఈ సినిమా అందరు ఒపీనియన్స్ కంటే ఈ సినిమా చూసిన వాళ్ళని అడగండి ఈ సినిమా ఎలా ఉందో. తప్పకుండా మిమ్మల్ని అందరూ అలరించే సినిమా. సో ఈ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా తేజ్ బాబు నేను ముద్దుగా పిలుచుకుంటాను. ఎందుకంటే నేను సినిమాలో రాకముందు నుంచి నాకు తేజ్ అంటే చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్, చాలా ఇష్టమైన వ్యక్తి అనమాట. ఒక బ్రదర్గా ఎప్పుడు వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు, భైరవం సినిమాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇప్పుడు ఈ సినిమాకి వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అన్న. అంటే మాకు చాలా లాంగ్ జర్నీ, నేను ఎక్కువ స్టేజ్ మీద ఎక్కువ చెప్పలేను. అంటే సినిమాలో రాకముందు మేము కలిసి ప్రాక్టీసులు అవన్నీ కలిసి చేసాం. సో ఆ స్వీట్ మెమరీస్ అన్నీ ఇంకో రోజు మళ్ళీ చెప్తాను. బట్ సో అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మా సినిమాని సపోర్ట్ చేసి మమ్మల్ని బ్లెస్ చేసిన మరింత థ్యాంక్స్. ఇంకా మీరు సపోర్ట్ చేసి సినిమాని ఇంకా మరింత గొప్ప స్థాయి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వెనన్ సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్